గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో మనం ధరణి సైట్ నుంచి పట్టా పాస్‌బుక్ పోతే ఎలా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం మీ ఫోన్‌లో క్రోమ్‌లో గాని, గూగుల్‌లో గాని ధరణి అనే వెబ్‌సైట్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చే ధరణి మీద క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ బాక్స్‌లో కనిపిస్తున్న అగ్రికల్చర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ లాగిన్ అనేది ఆల్రెడీ ఉంటే పర్లేదు. లేకపోతే చేసుకోవాలి. ఇక్కడ స్లాట్ బుకింగ్ దగ్గర ఉంది కదండీ! సిటిజన్ ఫర్ స్లాట్ బుకింగ్. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ సైన్ అప్ అనే డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ఉంటే పర్లేదు. లేకపోతే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను. అక్కడ నుంచి మీరు ఎలా సైన్ అప్ అవ్వాలి అనేదాన్ని చూడొచ్చు వీడియోని. నేనైతే ఇక్కడ నా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఓటీపీ రావాలి అంటే ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి కదండీ! మొత్తం కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్‌కి సక్సెస్‌ఫుల్‌గా వచ్చేస్తుంది. నాకైతే ఓటీపీ కూడా వచ్చింది. నెక్స్ట్ వాలిడేట్ ఓటీపీ అన్న తర్వాత మనం నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోవడం జరుగుతది. ఇక్కడ నాకు చూపిస్తుంది జస్ట్ ఈ సైట్ మాత్రమే. నా డీటెయిల్స్ అనేవి పట్టాదార్ పాస్‌బుక్ ఇంకా నేను ఎంటర్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే అప్లై ఫర్ డూప్లికేట్ పట్టాదార్ పాస్‌బుక్ అని ఉంది కదండీ! పీపీవి. ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్‌బుక్ పోయిందని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇది డూప్లికేట్ కూడా ఆల్మోస్ట్ రియల్ లాగే ఉంటుంది. ఇక్కడ మనం ఈ పీపీబీ నెంబర్ దగ్గర పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి బుక్‌లో కోడ్ పైన ఉంటుందండి. నేనైతే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఫెచ్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. మనకి ఫస్ట్ 4 డిజిట్స్ ఈ పట్టాదార్ పాస్‌బుక్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఆధార్ ఫస్ట్ 4 డిజిట్స్ అనేది ఎంటర్ చేయాలి. అలా అయితేనే మనకి ఓపెన్ అవుతది. నేను ఫస్ట్ 4 డిజిట్స్ అనేవి ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఫెచ్ అనే దగ్గర క్లిక్ చేయాలి. నాకు ఇక్కడ పట్టాదార్ పాస్‌బుక్ ఎవరివైతే ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ అనేవి వచ్చినవి. ఇక్కడ మనకి పట్టాదార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది తెలుగులో వస్తుంది. వాళ్ళ ఫాదర్ నేమ్, ఆడవాళ్ళైతే హస్బెండ్ నేమ్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనం ఇచ్చేసేయాలి. అండ్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఇస్తే అదే అడ్రస్‌కి మనకి పట్టాదార్ పాస్‌బుక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే కరెక్ట్ అడ్రస్ పెడుతున్నా. ఎందుకంటే మళ్ళీ వేరే అడ్రస్‌కి వెళ్ళిపోతుంది కదా! కొంచెం చూసుకొని పెట్టాలన్నమాట. ఇక్కడ చార్జెస్ అనేవి చూపిస్తుంది మనకి. కొరియర్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి పట్టా పాస్‌బుక్‌కి 300 అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మనం అన్నీ కరెక్ట్‌గా ఉండుంటే సబ్మిట్ అనేది చేసేయొచ్చు. ఆర్ యూ ష్యూర్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్? ఓకే. మనకి మన డీటెయిల్స్ మళ్ళీ ఇలా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి. ఇలా వచ్చిన తర్వాత మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేయొచ్చు. కరెక్ట్‌గా ఉండుంటే. నేనైతే క్లిక్ చేశాను. పేమెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి ఇచ్చింది. చలాన్ నెంబర్ అనేది కూడా జనరేట్ అయిపోయింది. ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేసి ప్రొసీడ్ అనేది చేయొచ్చు.
ఇక్కడ మనకి ఎలా మీరు పేమెంట్ చేస్తారు అనేది ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఎస్బీఐ నుంచి మాత్రమే పే చేయాలని చెప్పేసి ఉంది. నేను ఇలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఇక్కడ మీరు ఇక్కడ అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. కాకపోతే ఏ బ్యాంక్లో నుంచి అయినా పే చేసుకోవచ్చు అనమాట. పే చేసుకొని మీరు పే నౌ కొట్టేస్తే మీకు వెళ్ళిపోతుంది. ఇంకా సక్సెస్ఫుల్గా మీ ఇంటికి అనేది పాస్బుక్ రావడం జరుగుతుంది. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.